మామూలుగా మనకు తలనొప్పి వచ్చింది, ఒక టాబ్లెట్ వేసేసుకున్నాం అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఏ స్టేజ్ లో మనం డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలంటారు? మనకు అప్పుడప్పుడు హెడేక్ అనేది కామన్. సో నెలకు ఒకసారి 2 సార్లు వస్తుంది, లైట్గా వస్తుంది అంటే ఏ ట్యాబ్లెట్ అక్కర్లేదు. కొంచెం మంది వెళ్ళేసి కాసేపు పడుకుంటే కూడా రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది. కొంచెం మందికి కాఫీ వల్ల కూడా తగ్గుతుంది అంటారు. బట్ ఏంటంటే కొంతమందికి కాఫీ వల్ల పెరుగుతుంటుంది. బట్ ఎప్పుడు కూడా ఇంటెన్సిటీని బట్టి, అంటే తీవ్రతను బట్టి, తర్వాత నెంబర్ ఆఫ్ హెడేక్ ఎపిసోడ్స్ని బట్టి మనం అనేది మెడికేషన్స్ అనేది అవసరమా లేదా చెప్తాం. ఎందుకంటే ఈ హెడేక్ కొంచెం మందికి మినిట్స్, కొంచెం నిమిషాలే ఉంటుంది. వాళ్ళకు ట్యాబ్లెట్ అక్కర్లేదు, కొన్ని నిమిషాల తర్వాత ఆటోమేటిక్ హెడేక్ తగ్గిపోతుంది. కొంతమందికి గంటలు ఉంటుంది, కొంతమందికి రోజులు ఉంటుంది. సో కొన్ని రోజులు ఉందనుకోండి, సో వాళ్ళ వర్క్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. సో వాళ్ళకు మెడికేషన్స్ అనేవి కంపల్సరీ. మంత్కి 1 లేదా 2 సార్లు తీవ్రత ఎక్కువ వచ్చినా కూడా పెయిన్ కిల్లర్స్ వాడితే సరిపోతుంది. బట్ అంటే వీక్లీ 1 లేదా 2 సార్లు వచ్చింది అనుకోండి, సో వాళ్ళ లైఫ్ స్టైల్ మొత్తం చేంజ్ అయిపోతుంది. దీనివల్ల ప్రాపర్ స్లీప్ ఉండదు, వర్క్ డిస్టర్బ్ అవుతుంటుంది, స్ట్రెస్ ఎక్కువ అవుతుంటుంది, అంతా బిహేవియరల్ చేంజెస్ వస్తుంటుంది, డిప్రెషన్కి వెళ్తారు, యాంగ్జైటీ వస్తుంటుంది. వీటి వల్ల మళ్ళీ హెడేక్ ఎక్కువ అవుతుంటుంది. సో వాళ్ళ లైఫ్ స్టైల్ మొత్తం దీనివల్ల ఇబ్బంది అవుతుంటుంది. కాబట్టి వాళ్ళకు మెడికేషన్స్ అనేవి కంటిన్యూ చేయాలి. ఆ మెడికేషన్స్ మనం 3 నెలల నుంచి 6 నెలల వరకు యూజ్ చేస్తాం. అంటే హెడేక్ ఫ్రీక్వెన్సీని బట్టి ప్రివెంటివ్ మెడికేషన్స్ వాడితే మనకి హెడేక్ ఫ్రీక్వెన్సీ అనేది తగ్గుతుంటుంది, ఆ వచ్చే హెడేక్ కూడా తీవ్రత తగ్గుతుంటుంది. ఈ ప్రివెంటివ్ మెడికేషన్ అనేది మనం కోర్స్ వైజ్ గా వాడుతుంటాం. అంటే కొన్ని రకాల డ్రగ్స్ ఉన్నాయి. సో ఆ కోర్సుని బట్టి వాళ్ళకి ఏది సూట్ అవుతుందో, కొంతమంది యంగ్ గర్ల్స్ కి డిఫరెంట్ ఉంటుంది, అంటే మేల్స్ కి డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళ రిస్క్ ఫ్యాక్టర్, కొంతమందికి హైపర్ టెన్షన్ ఉంటుంది, డయాబెటిక్ ఉంటుంది, థైరాయిడ్ ఉంటుంది. వాళ్ళ సిచ్యువేషన్ బట్టి కొంతమందికి డ్రగ్స్ సూట్ అవుతుంది, కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. సో కండిషన్ మనం పేషెంట్ కండిషన్ ఐడెంటిఫై చేసి ఏ రకమైన మందులు వాళ్ళకు సూట్ అవుతుందో చేసుకొని ఆ మెడికేషన్స్ పెడితే వాళ్ళకు హెడేక్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకా కొన్నిసార్లు ఇంకా సివియర్గా వచ్చింది అనుకోండి, ఇంజెక్షన్స్ కూడా ఉంటాయి, బొటాక్స్ ఇంజెక్షన్స్ అని ఇస్తాం. ఆ ఇంజెక్షన్స్ మనకు 3 to 4 months వరకు పనిచేస్తాయి.